గైస్ 12th వీక్ ఓటింగ్ అనేది ఈ విధంగానే జరిగితే 100% బిగ్ బాస్ హౌస్ నుండి ఈ వీక్ యష్మి ఎలిమినేట్ అవ్వబోతుంది. వాస్తవానికి పృథ్వీరాజ్ ఓటింగ్లో చివరి పొజిషన్లో ఉండేవాడు. ఈ ఓటింగ్ అనేది అలాగే కంటిన్యూ అయితే పృథ్వీరాజ్ ఎలిమినేట్ అయ్యేవాడు. బట్ నిన్న జరిగిన నామినేషన్స్ అనేవి యష్మిని చివరి పొజిషన్లోకి తీసుకొచ్చాయి. సో అది ఎలా అంటే, నిన్న జరిగిన నామినేషన్స్లో యష్మి మరియు నిఖిల్ మధ్యలో ఏదైతే ఆర్గ్యుమెంట్ జరిగిందో అందులో 100% యష్మి ఫ్లిప్ అయినట్టుగా చూసే ఆడియన్స్కి కావచ్చు అండ్ నిఖిల్ ఫ్యాన్స్కి కూడా అలాగైనా అనిపించింది. కాబట్టి ఎలాగైనా ఈ వారం యష్మిని ఎలిమినేట్ చేయాలి అనేసి డిసైడ్ అయ్యారు. సో మరి యష్మిని ఎలిమినేట్ చేయాలి అంటే చివరి పొజిషన్లో ఉన్నటువంటి పృథ్వీరాజ్కి సపోర్ట్ చేస్తే ఆటోమేటిక్గా యష్మి చివరి పొజిషన్లోకి వస్తుంది. పృథ్వీరాజు ఎలిమినేషన్ నుండి తప్పించుకుంటాడు. సో కాబట్టి ఇక్కడ నిఖిల్ ఫ్యాన్స్ అండ్ మ్యూచువల్ ఆడియన్స్ ఏం చేశారు అంటే, నిన్నటి వరకు డేంజర్ జోన్లో ఉన్నటువంటి పృథ్వీరాజ్కు ఓట్ వేయడం అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఆటోమేటిక్గా ఈ నిన్నటి నుంచి యష్మి డేంజర్ జోన్లోకి అయితే వెళ్ళింది. సో ఈ ఓటింగ్ అనేది ఈ విధంగానే కంటిన్యూ అయితే 100% ఈ వీక్లో యష్మి బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వద్ది. లేదు ఏదైనా చేంజెస్ వస్తే మాత్రం ఖచ్చితంగా పృథ్వీ కానీ యష్మి కానీ ఈ వీక్లో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు. మిగతా కంటెస్టెంట్స్ అంటే నబిల్, నిఖిల్, ప్రేరణ అయితే అస్సలు ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే లేదు. వీళ్ళు ముగ్గురు కూడా సేఫ్ జోన్లో ఉన్నారు. వీళ్ళకి మంచి ఓటింగ్ అయితే పడుతుంది. అండ్ ఈ నామినేషన్ ఓటింగ్స్ పట్ల మీరేమనుకుంటున్నారు? ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మీ ఒపీనియన్ అనేది కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క కమెంట్కి రిప్లై అయితే ఇస్తాను. సో ఇంతే గైస్, మరొక మంచి అప్డేట్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.